సెలబ్రేషన్స్కు చేరువచ్చినటువంటి సచివాలయ స్టాఫ్కి, అలాగే కూడి వచ్చినటువంటి మరి ఫ్యామిలీస్కి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ అండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము మనము ధ్యానించుకుందాము. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నటువంటి లేఖన భాగంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలోని స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. గమనించండి, ఇది ప్రవచన వాక్యం. మీకా అనేటువంటి ప్రవక్త క్రీస్తు పూర్వం ప్రవచించినటువంటి ప్రవచనం. యేసు ప్రభు వారు ఆయన ఏలేవాడుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పుట్టబోతున్నాడని, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఏలబోయేటటువంటి రాజుగా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, ఏ రాజులు కూడా శాశ్వతం కాదు. మనం గమనిస్తూ ఉన్నాం. మొఘల్ రాజు పరిపాలనలో బాబర్ కానీ, అక్బర్ కానీ, ఔరంగజేబు కానీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ, ఇలాంటి రాజులందరూ కూడా గతించిపోయారు. ఏ రాజు కూడా శాశ్వతంగా ఏలినవాడుగా లేడు. కానీ యేసు అనేటువంటి రారాజు శాశ్వత కాలము ఏలబోతూ ఉన్నాడు. ఆ కాలానికి పరిమితి లేదు, ఆ రాజ్యానికి మితం లేదు. అందుకనే అలాంటి గొప్ప రాజుల గురించి, ఏలేటటువంటి రాజుల గురించి యెషయా భక్తుడు కూడా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రిందట 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. గమనించండి, యేసు ప్రభు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రిందట మీకా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. అలాగే కీర్తన గ్రంథం 2వ కీర్తన 7వ వచనంలో కూడా, నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అని అంటున్నాడు. అనగా అది కూడా యేసుని గురించినటువంటి ప్రవచనమే. యేసుక్రీస్తు వారిని గురించి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి మాట రాయబడింది. అనగా నీవు నా కుమారుడు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు కుమారుడుగా, మనుష్య కుమారుడిగా జన్మించవలసి వచ్చింది. అదే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆ కుమారునికి ఇమానుయేలు అని పేరు పెట్టబడును అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇమానుయేలు అనగా దేవుడే మనకు తోడు. యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రిందట వచ్చాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అంతకంటే ముందుగా ఉన్నవాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండును అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు పురాతన కాలము నుంచి, భూమి ఆకాశములు సృజింపబడక మునిపే ఆయన ఆది కాలంలో, అనాది కాలంలో ఉన్నటువంటి వాడు, అనువాడై ఉన్నాడు. ఆయన ఒకనొక నాడు అనగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినట్లుగా, కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దములో యేసు ప్రభు వారు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు ఏదో ఉన్నట్టుగా మరి 2024 సంవత్సరాల క్రిందట మాత్రమే ప్రవేశించిన వాడు, జన్మించిన వాడు అనుకోవడానికి వీలు లేదు. కానీ ఆయనకు ఒక హిస్టరీ ఉన్నది. ఆయన శాశ్వత కాలం నుంచి ఉన్నవాడు, శాశ్వత కాలము ఏలబోయేవాడు. అందుకనే ఆయన గురించి రాయబడినటువంటి మాట మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 43వ వచనంలో ఒక మాట చదివించిన మాట నేను ముగించబోతున్నాను. గమనించండి, 13వ అధ్యాయం 43వ వచనంలో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నాడు. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నాడు. అనగా సూర్యుని వలె అనే మాట అన్నాడు. సూర్యుని వలె అనేటువంటి మాటను కూడా మనం పరిశీలన చేస్తే అక్కడ
మరి మనం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమునందు భయభక్తులు కలిగిన వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగ చేయును అన్నాడు. అనగా నీతి సూర్యుడు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన రెక్కలు ఈనాడు మనందరికీ కూడా ఆరోగ్యమును కలుగ చేస్తూ ఉన్నాయి. ఆయన రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన నీతి సూర్యుడిగా ఉన్నాడు. అయితే నీతి సూర్యుడైనటువంటి యేసయ్య ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఆయన రాజ్యములో ఎలా ఉంటారంటే నిత్యము వెలిగేటటువంటి సూర్యుని వలె ఉంటారు. సూర్యుడు అంటే మనం చదివినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అన్నాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అనగా చంద్రుడు. అనగా చంద్రుడు అంటే మనకు ప్రతిరూపముగా పిలువబడుతున్నటువంటి మాట అది. ఎందుకంటే పరమగీతముల గ్రంథంలో మనం చూసినట్లయితే చంద్రబింబం అంత అందము కలిగినదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు కలిగినదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు అని రాయబడింది. అనగా సంఘము చంద్రబింబంతో పోల్చబడింది. కాబట్టి ఆ చంద్రుడి మీద యేసు అనే నీతి సూర్యుని యొక్క ప్రకాశం పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు తనంతట తాను ప్రకాశించలేడు, కానీ యేసు అనే నీతి సూర్యుడు ప్రకాశించినప్పుడు సంఘములో ఉన్నటువంటి మనమందరం కూడా సూర్యుని వలె ప్రకాశిస్తాం. ఎప్పుడు అంటే ఆయన యొక్క రాజ్యములో. కాబట్టి ఆయన రాజ్యములో మనమందరం కూడా సూర్యుని వలె ప్రకాశించాలంటే యేసు అనే వెలుగు చీకటిని పారదోలడానికి, పాపమును పారదోలడానికి, పాపులను రక్షించడానికి వెలుగుగా యేసు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చాడు. అందుకే 8వ అధ్యాయం 12వ వచనంలో యోహాను సువార్తలు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. పెద్ద జ్యోతిగా, నీతి సూర్యుడిగా, వెలుగుగా, మరణ ఛాయలో చీకటిలో కూర్చున్నటువంటి వారికి వెలుగుపడటానికి యేసు అనేటువంటి నీతి సూర్యుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రాజ్యమును స్థాపిస్తున్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యములో మనమందరం ఉండాలని ఆయన నిత్య సంకల్పము, ఆయన నిత్య ఉద్దేశము. కాబట్టి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇంకా ఎవరైతే యేసు అనే నీతి సూర్యుడు ఆ వెలుగును స్వీకరించలేకపోయారో, నమ్మి బాప్తిస్మం పొంది హృదయంలో యేసే దేవుడని ప్రభు అని ఒప్పుకుంటే నీవు నిజంగా వెలుగును పొందుకుంటావు. నీలో ఉన్నటువంటి చీకటి పారదోలబడుతుంది. ఆ వెలుగును పొందుకున్న వారందరూ ఆయన రాజ్యములో, ఆయన ఏలుబడి చేయబోయే రాజ్యములో సదాకాలము, యుగయుగాలు, తరతరాలు సంతోషకరంగా ఉండగలుగుతారు. అలాంటి మహా సంతోషాన్ని తెచ్చిందే ఈ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధించుట. కాబట్టి ఆరాధించడానికి మీరందరూ కూడా ఈ స్థలంలో రావటం నాకెంతో సంతోషం. ఈ మహా సంతోషాన్ని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి తెచ్చారు. ఆయన కనుక చేర్చుకుంటే, ఆయన కనుక నమ్ముకుంటే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఎల్లప్పుడూ మహా సంతోషం ఉంటుంది. అలాంటి మహా సంతోషంతో కేవలం ఈ క్రిస్మస్ నెలలో మాత్రమే కాదు, మీ జీవితాల్లో, మీ కుటుంబాలలో, మీ బిడ్డల జీవితాల్లో, మీ ఉద్యోగ వృత్తులలో ఎల్లప్పుడూ ఆ మహా సంతోషంతో సదాకాలము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నింపునుగాక. సమయం ఇచ్చినటువంటి స్టాఫ్ ప్రత్యేకమైన వందనాలు. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా. గాడ్ బ్లెస్ యు ఆల్.